పొట్టోడిని పొడుగోడు కొడితే పొడుగోడిని పోషమ్మ కొట్టిందంట. ఈ డైలాగ్ విన్నట్టు ఉంటుంది కదా, బట్ ఈ డైలాగ్ విన్నప్పుడల్లా ఊపు వస్తూ ఉంటుంది. ఇది ఏమాత్రం తగ్గదు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కి సంబంధించి ప్రస్తుతం అమెరికాను ఢీకొనడానికి సిద్ధం కాబోతోంది. బ్రిక్స్ కి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం, ఇటుకిచ్చి కొడితే దెబ్బకి ఏం జరుగుతుందో తెలుసుగా. ట్రంప్ విషయంలో ఏ గొయ్యైతే తను తవ్వుదాం అనుకుంటున్నాడు, ఆ గోతులు ఇప్పుడు తానే పడబోతున్నాడా? శత్రువులుగా అనుకుంటున్న వాళ్ళని ఇప్పుడు తానే దగ్గరుండి మరి దోస్తానా చేస్తున్నాడా? దీనికి సంబంధించిన బిగ్ డెవలప్మెంట్, బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు బిగ్ షాక్ తగిలింది. రేపు చైనాలో 3 కీలక అధినేతలు భేటీ కాబోతున్నారు. దేశాధినేతల భేటీ జరగబోతోంది. షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సులో కలవబోతున్నారు ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్, అలాగే చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్. ట్రంప్ ఈ టారిఫ్ల వార్ పీక్స్ కి చేరుకుంటున్న తరుణంలో ట్రంప్ సుంకాలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. అవకాశం ఉండడం కాదు, దీన్ని ఎలా తిప్పికొట్టాలి అనే అంశంపై 3 ఇప్పటికే సమాలోచనలు జరిపేందుకు సిద్ధమయ్యారు. శస్త్రాలను సిద్ధం చేసుకున్నారు. నువ్వు ఏ అస్త్రాన్ని ఉపయోగిస్తే ఇటు ప్రపంచం నీ ముందు తల వంచుతుంది అనుకున్నావు, ఇప్పుడు అదే అస్త్రం బెడిసి కొట్టింది ట్రంప్. రిమెంబర్, మార్క్ మై వర్డ్స్, థింగ్స్ విల్ బి adverse to you very soon. And so-called advisors to the Trump, mark my words, meeku time daggara padindra re. The time has come very close to you guys to put checkmate to your works and your worst plans too. ఈ 3 భేటీతో ట్రంప్ పత్రం మొదలవుతోంది. ఇది నేనంటున్న మాట కాదు, చరిత్ర గుర్తు పెట్టుకునే రోజు ఇది. చరిత్రలో చెరపలేని మచ్చగా అమెరికాకు మిగిలిపోబోతున్న రోజుది. వలసవాదానికి, మరి ముఖ్యంగా ఆ కొలోనియల్, ఆ ఎరాతో, ఆ బ్రెయిన్, ఆ మైండ్ సెట్తో బతుకుతున్న జీవులకి రేపటితో తిలోదకాలు వదిలే సందర్భం. పూర్తిగా ఇక శ్మశానమే వాళ్ళకి. అదేంటది ఇంత పెద్ద మాట అంటున్నావు ఏంటనుకుంటున్నారు కదా? గుర్తుపెట్టుకోండి, చరిత్రలో అమెరికా మర్చిపోలేని రోజు అవుతుంది రేపు. తప్పు చేశావు ట్రంప్, చరిత్రలో అమెరికా మర్చిపోలేని చారిత్రాత్మకమైన తప్పు చేశావు ట్రంప్. అమెరికా ఇప్పటికీ అంటోంది, ఒక చిట్టెలకెళ్ళి ఏనుగుడితో ఢీ కొట్టినట్టుంటోందని చెప్పి. ఇంకా దరిద్రం ఏంటంటే, నేనంటున్న మాట కాదు, అక్కడ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్గా పనిచేస్తున్న వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? అమెరికా మర్యాదను తీసుకెళ్లి టాయిలెట్లో పెట్టావని చెప్పి. ఇంతకన్నా పెద్ద మాట అవసరమా వాడి మొహానికి? బహుశా నేను ట్రంప్ను కూడా సీదా అనాలనుకోవట్లేదు, ఎందుకంటే ట్రంప్ అటువంటి వ్యక్తి కాదు. ఎవరైనా చెబితే అది విని ఆచరించే వ్యక్తి. దరిద్రం అది. ఒకడు చెప్తే ఇన్ఫ్లుయెన్స్ అయితే ఇలాగే ఉంటుంది. ప్రస్తుతం ట్రంప్ అడ్వైజరీ బోర్డు గురించి మాట్లాడుకున్నా, ట్రంప్ అడ్వైజర్స్ గురించి మాట్లాడుకున్నా, ఈ పీటర్ నెవారో లాంటి వారి గురించి మాట్లాడుకున్నా, ఈ సగం నాలెడ్జ్ వాళ్ళతో మాట్లాడుకున్నా ఇలాగే ఉంటుంది. రిమెంబర్, ఈ రోజు కూడా అరే బాబు నీ దేశంలో పరిస్థితి ఇది అని చెప్పి కాస్త దేశంలో వాస్తవ పరిస్థితులను చెప్పినప్పుడు యాక్సెప్టెన్సీ చేసి నువ్వు బయటకు చెప్పక, బహిరంగంగా చెప్పాల్సిన అవసరం లేదు. బికాస్ నీ దేశం కాబట్టి నీ దగ్గర గుట్టుగా ఉంచుకో. కానీ ఆ గుట్టుని నువ్వు సెట్ చేయలేకపోతే అధ్యక్షుడిగా ఇంకా నువ్వెందుకు? నీకు ఆ పదం ఎందుకు? అంతే కదా, నీకెందుకు? నీకు ఆ పదం ఎందుకు? ఈరోజు అమెరికాలో ఇది జరుగుతోంది తప్పయ్యా అంటే వెంటనే తప్పించేస్తావే. అది నీ గవర్నర్ని కావచ్చు, నీ మంత్రివర్గంలో ఉన్నవాళ్ళని కావచ్చు. నీకు పరిపాటు అయిపోయింది. ఇప్పుడు ఆ పర్యవసానం అనుభవించు. ఏమని? ట్రంప్ టారిఫ్లకు సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో ఆఫ్ ది రికార్డ్గా మాట్లాడుతున్న సందర్భం కావచ్చు, లేకపోతే సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న చర్చ కావచ్చు. ఏమని? ఒకే ఒక మాట వినిపిస్తోంది కదా. ఏమని? ట్రంప్ అతని అడ్వైజరీ బోర్డు అడ్వైజర్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళ సంబంధికులు కావచ్చు, ఒక మాట అంటున్న క్రమం అట. ఏమని? మీరు నన్ను మిస్గైడ్ చేశారు, కానీ బహిరంగంగా ఎక్కడ ఒప్పుకుంటున్న దాఖలాలు కానీ అటువంటి పరిస్థితులు కానీ లేవు. టారిఫ్ల విషయంలో మీరు నన్ను మిస్గైడ్ చేశారు, అది ఇప్పుడు అమెరికాకు బెడిసి కొడుతోంది. వాస్తవం కాదా? నీ జీడిపియే మాట్లాడుతోంది. నీ జీడిపి మాట్లాడుతుంది. ట్రంప్ 0.3%
and you are not ready to accept what adversaries you are facing. You have to accept what is happening in the world. ప్రపంచంలో ఏం జరుగుతుందో నువ్వు యాక్సెప్ట్ చేయాలి ట్రంప్. అది మంచిదవచ్చు చెడుదవచ్చు. నీకు నచ్చి నీకు అది మెచ్చిందైతేనే ఆ అంశం దాన్ని యాక్సెప్ట్ చేస్తావు. గుర్తుపెట్టుకో, చరిత్ర ఒకప్పుడు నిన్ను మెచ్చుకుంది ట్రంప్. ఇప్పుడు అదే చరిత్ర నీకు మచ్చగా మిగిలిపోయే రోజులు దగ్గర పడ్డాయి ట్రంప్. నీ అంతట నువ్వే. ఎందుకంటే రిమెంబర్ అండి, ఇక్కడ బహుశా నేను ఎమోషనల్గా మాట్లాడుతున్నాను అనుకుంటున్నారేమో. లెట్ మీ టాక్ విత్ సమ్ నెంబర్స్. లెట్ us టాక్ విత్ ఫిగర్స్. బ్రిక్స్ వర్సెస్ G7. నీకు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ గురించి కూడా నేను మాట్లాడిన ట్రంప్. బికాస్ ఏ బ్రిక్స్ మీద అయితే నువ్వు యుద్ధాన్ని తలపెట్టావో, ఏ బ్రిక్స్ మీద అయితే నువ్వు బాంబులాంటి వార్తలు వేద్దాం అనుకుంటున్నావో, ఏ బ్రెజిల్ మీద, ఏ భారత్ మీద, ఏ రష్యా మీద, ఏ చైనా మీద నువ్వంటోంది. ఏ బ్రెజిల్ మీద నువ్వు యుద్ధాన్ని తలపెట్టావో, ఏ భారత్ మీద నువ్వు యుద్ధాన్ని పెంచుతున్నావో, ఏ రష్యాకి మరి ముఖ్యంగా అక్కడ యుక్రెయిన్ని అడ్డుపెట్టుకుని రష్యాతో ఆడుకోవాలనుకుంటున్నావో, ఏ చైనా మీద నువ్వు విరుచుకుపడ్డావో, ఏ సౌత్ ఆఫ్రికా నువ్వు అమర్యాదకు గురి చేస్తావో, చరిత్ర ఏది మర్చిపోదు. చరిత్రహీనుల్ని అంతకన్నా మర్చిపోదు. అంటున్నావు కదా, నేనేదో తోపు, నా దేశం ఏదో తోపు, మా G7 ఏదో తోపు అని చెప్పి లెక్కల్లో చెప్తున్నా విను. బహుశా నీకు రెండు చెవులు పనిచేస్తే వినే ప్రయత్నం చేయి. బహుశా నేను డైరెక్ట్గా నిన్నానాలనుకోవట్లేదు. బికాస్ నువ్వున్న పొజిషన్కి నేను రెస్పెక్ట్ చేస్తా. బట్ నీ చుట్టూతో ఉన్న నీ కోటరికి నేను మాత్రం చెప్పాల్సిన అవసరం ఉంది. లెట్ మీ టాక్ విత్ సమ్ ఫిగర్స్. అఫ్ కోర్స్ నా ఇంగ్లీష్ని కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు. భావాన్ని అర్థం చేసుకోండి, భాషను కాదు. లాంగ్వేజ్ ఇస్ ఓన్లీ ఫర్ కమ్యూనికేషన్, నాట్ ఫర్ కాంట్రవర్సీస్. అఫ్ కోర్స్ లెట్ మీ కమ్ టు ద నెంబర్స్. బ్రిక్స్ గురించి మాట్లాడుకుంటున్న సందర్భంలో టెరిటరీ గురించి మాట్లాడుకుంటే బ్రిక్స్ కంట్రీస్కి సంబంధించి బ్రిక్స్ కంట్రీలు ఏవో ఉంటాయో, G7 ఏవో ఉంటాయో ఒకసారి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. G7 అంటే గ్రూప్ ఆఫ్ 7. దాంట్లో UK ఉంది, జర్మనీ ఉంది, ఇటలీ ఉంది, కెనడా ఉంది, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, US ఉంది, ఫ్రాన్స్ ఉంది, జపాన్ ఉంది. బ్రిక్స్కి సంబంధించి మాట్లాడుకుంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా జాయిన్ అయింది. దాంతో బ్రిక్ కాస్త బ్రిక్స్ అయింది. ఆ తర్వాత 2024లో అర్జెంటీనా, ఈజిప్ట్, ఇరాన్, UAE, సౌదీ అరేబియా, ఇథియోపియా ఇవి యాడ్ ఆన్ అయ్యాయి. సో ఈ క్రమంలో కంపేర్ చేసుకుంటే టెరిటరీ ఎంతో తెలుసా? టెరిటరీ బ్రిక్స్కి సంబంధించి మాట్లాడుకుంటే ఆ పర్సంటేజెస్లో 36% టెరిటరీ బ్రిక్స్ ఉంటే మీది 47.9% మిగిలినవి 47.9 ఉంటే మీది కేవలం 16.1. అంటే మొత్తం భూభాగంలో మొత్తం భూభాగంలో 36% బ్రిక్స్ ఉంటే కేవలం 16% మీది. పాపులేషన్లో 45% బ్రిక్స్ ఉంటే కేవలం 10%, అది కూడా ఒకటి 9.7 ఉంటే మీకు ఇచ్చేస్తున్నాను కంప్లీట్గా. 10% తీసేసుకో. పాపులేషన్లో 45% బ్రిక్స్ ఉన్నది ట్రంప్, 9.7% ఇటు G7 అంటే మీది. జీడిపి 37.3% ఇటు బ్రిక్స్ ఉంటే 29.9% మాత్రమే మీది ఉంది ట్రంప్. ఆల్ డిపాజిట్స్ 44.4%. ఇదొక్కటి చాలు నువ్వు నీ G7 మూట కట్టుకొని వెళ్ళి ఆ మహాసముద్రంలో దూకేయడానికి. ఆయిల్ లేకపోతే, చమురు ఫ్యూయల్ లేకపోతే, నేచురల్ గ్యాస్ లేకపోతే చచ్చిపోతారా మీరు? చచ్చిపోతారు, గుర్తుపెట్టుకోండి. ప్రపంచాన్ని చేతిలో పట్టుకొని అరచేతిలో పెట్టుకొని ఆడిద్దామనుకుంటే ప్రకృతి ఏది చూస్తూ ఊరుకోదు. పశ్చిమ దేశాలు చెవులు రిక్కించి వినండి. ఆల్ డిపాజిట్స్ 2021 లెక్కల ప్రకారం బ్రిక్స్ దగ్గర 44.4% ఉంటే మీ దగ్గర ఉన్నది కేవలం 3.9. డ్రిల్ బేబీ డ్రిల్ అంటున్నావు కదా ట్రంప్, చేసుకో డ్రిల్. ఇప్పుడు నీ దగ్గర ఎంత ఉందో డ్రిల్ చేయి, స్టార్ట్ చేయి. ఎందుకంటే నీకు మిగిలింది అదే. నెక్స్ట్ ఎక్స్పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే అఫ్ కోర్స్ ఇక్కడ మీది కాస్త పై చేయి ఉంది. బ్రిక్స్ది 23.4% ఉంటే మీది 28.8% ఉంది. ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ 2021 లెక్కల ప్రకారం 38.3% బ్రిక్స్ ఉంటే 30.5% G7 ఉంది. గోల్డ్ రిజర్వ్స్ కాస్త మీ దగ్గర ఉన్నాయనుకోండి, ఏం చేసుకుంటారు? గోల్డ్ రిజర్వ్స్
17% ఇటు బ్రిక్స్ దగ్గర ఉంటాయి, 49.2% మీ దగ్గర ఉన్నాయి. హార్వెస్ట్కి సంబంధించి రిమెంబర్ హార్వెస్ట్కి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో ట్రంప్ మీరు అనుకుంటున్నారు మొన్న మీకు అక్కడ మీ చట్టసభల్లోని అరటిపండు గురించి మాట్లాడితే ఇక్కడ తయారైతాయి, ఇక్కడ పండిస్తే అరే అరటిపండు మీ దగ్గర తయారవుతుందారా? ఉందా? అసలు బుర్రుందా? మాట్లాడుతున్నారా? తయారవడం ఏంట్రా? ఉంటాయి కదా పంటలు, కొన్ని చోట్ల కొన్నే పండుతాయి, అన్నీ పండవరా బాబు? అసలు నీ అడ్వైజరీ బోర్డు ఏంది? అది వాళ్ళ కథ ఏంది? అరే బుర్రుందారా మీకు? అసలు మీ దగ్గర ఏవి పండుతాయో తెలీదు, మీ దగ్గర ఏం పని జరుగుతుందో తెలీదు. చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నారు. ఐమ్ పిటీ బికాస్ మీ పాలసీస్ అధ్వానంగా ఉన్నాయి, మీ ప్రజలే తిరగబడుతున్నారు, అక్కడ ఇన్ఫ్లేషన్ పెరిగిపోతోంది, ఉద్యోగాలు పోతున్నాయి. మీరు మీ డాలర్ ఇట్స్ ఓకే, ఏమైపోదు. ఇన్ని రోజులు మీరు ప్రపంచం నెత్తి మీద కూర్చొని తాండవించారు. ఆగండి. ఏమంటోంది ప్రపంచం అంతా? అందరం కలిసికట్టుగా వెళ్దాం. కాదు నేనే ముందెళ్తానంటే కనుక ఎన్ని రోజులు చూస్తూ ఉంటుకుంటుంది? సరే నువ్వు ముందెళ్తున్నావు వెళ్ళు, కానీ శాసించాలనుకోకు. ఇది వలసవాదం కాదు ట్రంప్. మాటిమాటికి నీ పేరెత్తానన్నా కాస్త ఆలోచించాల్సి వస్తుంది, ఎందుకంటే పెద్ద వయసు వాడివి, దాంతోపాటు ఆరోగ్యం బాగోలేదు అంటున్నారు. నీ మీద ఒక మాట అనాలనే ఎందుకు ఇప్పుడు ఈ రోజు అయితే మనసు ఒప్పట్లేదు ట్రంప్, నిజంగా. ఎందుకంటే నీ ఆరోగ్యం బాగోలేదు అంటున్నారు కాబట్టి. బహుశా నెక్స్ట్ వచ్చేవాళ్ళని ఆలోచించండి. అమెరికాకి సంబంధించి ఏదో ఎట్టా పడితే అట్టా వాగేస్తామంటే ఇది ఆ జమానా కాదు. మీరు ఎవరెవరో భాషని డీకోడ్ చేసి వింటారు కదా, భారతదేశ జర్నలిస్టుల భాషని వాళ్ళ వర్షన్ ఒకసారి వినండి. ఇప్పుడు ఒకటే చెప్తుంది, మీరు శాంత స్వరూపంగా చూడాలనుకుంటే అలాగే ఉంటాం, మా పని మేము చేసుకుంటూ వెళ్ళిపోతాం, మమ్మల్ని కెలికితే మాత్రం బాగోదురే రై. వీఆర్ వెరీ క్రిస్టల్ అండ్ క్లియర్ అబౌట్ ఆల్ సైడ్స్. సరే, హార్వెస్ట్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో వీట్ 48.7% బ్రిక్స్ హార్వెస్ట్ చేస్తూ ఉంటే 19.1% మాత్రమే ఇటు G7 హార్వెస్ట్ చేస్తోంది. రైస్ అయితే 54.7% ఇటు బ్రిక్స్ హార్వెస్ట్ చేస్తూ ఉంటే 2.6% మాత్రమే ఇటు G7 హార్వెస్ట్ చేస్తోంది. ఇక అల్యూమినియం అయితే మాత్రం 2022 లెక్కల ప్రకారం 79.2% బ్రిక్స్, కేవలం 1.3% మాత్రమే G7. పలాడియం, ఆఖరికి ఇవి కూడా మీరు ఎక్కడి నుంచి తీసుకుంటున్నారా బాబు? లెక్కలు లేవారా బాబు మీ దగ్గర? ఇవి కూడా మీరు రష్యా నుంచి తీసుకుంటున్నవేగా కదా? లెక్కలు లేకుండా మాట్లాడేస్తున్నారా? మీ ఇష్టం వచ్చింది మాట్లాడుతున్నారా? అది మీ బతుకు ఆఖరికి అలాగ అయిపోయింది. పలాడియం 77.4%, బ్రిక్సే 6.9% మాత్రమే మీరు. గోల్డ్ 30.7%, మెటల్ ప్రొడక్షన్ 30.7% గోల్డ్, బ్రిక్స్ అయితే మీది 12.2% మాత్రమే. అయినా ఎక్కడ ఆచితూచి మాట్లాడరే, ఏదేదో మాట్లాడేస్తున్నామని చెప్పి అనుకుంటున్నారు. సో ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇదంతా మీకు తిరిగి కొట్టబోతోంది. ఇటు ట్రంప్ ఒక్కడే అనుకుంటున్నాడు, తను ఒక్కడే ప్రపంచాన్ని శాసించాలనుకుంటున్నాడు. పాపులేషన్తో సైతం మాట్లాడుకున్నాం. ఇటు మీకు ఒక్కడికి భారత్ సరిపోదా? సో ఈ క్రమంలో రేపు ఈ ముగ్గురు ఏం మాట్లాడుకోబోతున్నారు? ఇప్పటికే నాకు తెలిసి ట్రంప్కి జ్వరం వచ్చేసి ఉంటుంది, 100 వచ్చేస్తుందో ఆల్రెడీ. ఏదేదో అదేంటి క్రానిక్ వెయినస్ ఇన్సఫిషియన్సీ అని చెప్పి ఏదో డయాగ్నోస్ అయిందని చెప్పి అంటున్నారు. కాబట్టి ఎక్కువగా ఆయన ఆరోగ్యం గురించి మాట్లాడాలనుకోవట్లేదు, ఎందుకంటే ఒక దేశాధినేతగా ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఆయనకి ఇస్తాం. బట్ వెన్ ఇట్స్ కమ్స్ టు అవర్ కంట్రీ, మా దేశం గురించి మాట్లాడితే సో కాల్డ్ అడ్వైసెస్ టు ద ట్రంప్, ప్లీజ్ టాక్ విత్ మౌత్. నోటుతో మాట్లాడండి, నోటుతో సరిగ్గా మాట్లాడండి. ఎడాపెడా మాట్లాడితే మాత్రం మీకు కూడా అలాగే ఉంటుంది, ఎందుకంటే ప్రపంచం విసిగిపోయింది మీ చర్యలతో. బైడెన్ హయాంలో బైడెన్ అధ్యక్షుడిగా ఉండి కాస్త మతిమరుపుతో పనిచేసినా ప్రపంచం యాక్సెప్ట్ చేసింది, ఎందుకంటే ఆ హుందాతనం కాపాడుకున్నాడు కాబట్టి.
ఆ హుందాతనంగా వ్యవహరించాడు కాబట్టి. కోర్స్ బైడెన్ కూడా ఉండుండొచ్చు కాక, కానీ హుందాగా ఉన్నాడు, అధ్యక్ష పదవికి తగ్గట్టుగా వ్యవహరించాడు కాబట్టి ప్రపంచం కాస్త కూస్తో చూసి చున్నట్టు విడిచిపెట్టింది, వదిలిపెట్టింది. కానీ అలా కాదు, మీరు వెళ్ళి ప్రతి దాంట్లోనే పుల్ల పెడతానంటే విరిచేస్తుంది కట్టలు, గుర్తుపెట్టుకోండి. సో ఆల్రెడీ మనం డీటెయిల్గా మాట్లాడుకున్నాం బ్రిక్స్కి G7కి ఎంత ఫరక్ ఉందనేది. అలాంటిది G7లో ఉన్న ఒక్క దేశం నువ్వు, అమెరికా. బ్రిక్స్లో ఉంది ఎవరెవరు? భారత్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికాతో పాటు మరికొన్ని. రేపు జరగబోయే షాంఘై కార్పొరేషన్ ఆర్గనైజేషన్. సో ఇప్పుడు ఇది కూడా స్ట్రెంగ్తన్ అయితే, చైనాతో మిత్రబంధం ఇంకా బలపడితే ఏం చేస్తావు? పాకిస్తాన్ ఎన్ని రోజులు పక్కలో బల్లంలో పెట్టి ఆడాడిద్దాం అనుకుంటావు? తిక్కరేకి ఒక బాంబు వేస్తారనుకో ముగ్గురు కలిసి, ఏం చేస్తుంది? వచ్చి కాపాడతావా? ఇంకా ఆఫ్ఘనిస్తాన్ అయిపోదు నీ చేతిలో పాకిస్తాన్. ఈ క్రమంలోనే మీకేమనిపిస్తుందో చెప్పే ప్రయత్నం చేయండి. ఎటువంటి డెవలప్మెంట్ చోటు చేసుకునే అవకాశం ఉంది రేపు అనేది మీరేమనుకుంటున్నారో చెప్పే ప్రయత్నం చేయండి.